ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఈ వాహన తనిఖీ నిమిత్తం మేరకు మనం తనిఖీ చేస్తున్నప్పుడు ఈ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్‌ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కార్ డిక్కీలో మొత్తం 18 ప్యాకెట్లలో 32 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చింతపల్లి ప్రాంతానికి చెందిన వాళ్ళు. బోనంగి నానాజీ వయసు 30 సంవత్సరాలు, ఇతను కూడా చింతపల్లి. మర్లపూడి దుర్గా ప్రసాద్ వయసు 28 సంవత్సరాలు, ఇతనిది పాయకరావుపేట నామవరం గ్రామం. మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్, ఇతనిది కూడా మాకవారిపాలెం మండలం భీమనబోయిన పాలెం. బోనంగి సత్యనారాయణ, ఇతను కూడా 30 సంవత్సరాలు, చింతపల్లి ధోని పొలాల గ్రామం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒడిశా బార్డర్ ఉంటుంది చింతపల్లి అంటే ఏఎస్ఆర్ జిల్లాలో, అక్కడ లభ్యమవుతున్న గంజాయిని తీసుకొని ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన ఏలూరు జిల్లా క్రాస్ చేస్తున్న క్రమంలో మన వెహికల్ చెకింగ్ టీం వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి మనము ఈ 32 కిలోల గంజాయిని, ఈ ఒక మారుతి బెలినో కారు, మోటార్ సైకిల్, పైలట్గా వెళ్తున్న మోటార్ సైకిల్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఓకే, రేట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, డిస్టెన్స్ దాటిన దాన్ని బట్టి. ఒడిశా అట్లాంటి ప్రదేశాల్లో ఇది ఇప్పుడు బాగా లభ్యం బాగా తగ్గింది కాబట్టి అది ఎంతైనా ఉండొచ్చు, 30,000 నుంచి 40,000 అట్లా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మనం 32 కిలోలు గంజాయి అంటే అది సుమారు ఉండొచ్చు, దాని విలువ ఎంత ఉంటుంది, 13 లక్షల చిల్లర వరకు దాని విలువ ఉండొచ్చు. అది వాళ్ళు ఎంత దూరం తీసుకుపోతారు అనేది కూడా విచారణ చేస్తున్నాము. ఎక్కడికి అమ్ముతున్నారు ఏంటి అనేది ఫర్దర్ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ వాళ్ళని విచారించి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఈ మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్ అనేవాడు ఎంఓ. ఇది పాత వెహికల్స్ తీసుకోవడము, ఆ పాత వెహికల్స్ని గంజాయి ట్రాన్స్పోర్ట్కి వాడడము, ఆర్సీ నెంబర్ మార్చకుండా. దీంట్లో ఒకటి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం కొనుక్కునే వెహికల్సే కాదు, మనం ఎవరికైనా మన వెహికల్స్ కానీ అమ్ముతుంటే దయచేసి మీరు ఆర్సీ నెంబర్ అతని మీద ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఒక దగ్గర వెహికల్ కొనుక్కుంటాడు, వెహికల్ కొనుక్కొని వాడు ఆర్సీ నెంబర్ మార్చుకోడు, 5,000 10,000 పెండింగ్ పెడతాడు వాడి దగ్గర. వాడేమనుకుంటాడు, ఈ 5,000 10,000 వచ్చేదాకా మనం ఆర్సీ నెంబరు వాడికి ఇవ్వకూడదు, వాడు ఎప్పుడైనా ఆర్సీ నెంబర్ మార్చుకోవాలి కాబట్టి మనకు వచ్చేటప్పుడు మనకు వస్తుందని ఆడనుకుంటుంటాడు. కానీ ఈడేం చేస్తాడు, బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని క్రైమ్కి వాడేస్తాడు. రేపు ఎక్కడైనా తెలిసినా, ఎక్కడైనా పారిపోయి వదిలేసినా ఆ బండి ఆర్సీ నెంబర్ ఒకటి దగ్గరికి పోతారు కదా. సో దయచేసి అందరూ వాహనదారులు ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కుంటున్నారో లేదా అమ్ముతున్నారో, మీ వెహికల్ మీ పొజిషన్లో లేనప్పుడు అదేదైనా హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నా, లేకపోతే గంజాయి కేసులో ఇరుక్కున్నా, ఏదైనా క్రైమ్లో వాడబడినా అనవసరంగా మీరు లింక్ అవుతారు దానికి. మీరు ఆ ఓనర్షిప్ని కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయండి. ఈ కేసులో కూడా ఈ మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్ మీద ఈ అనకాపల్లి జిల్లా విశాఖపట్నం ఇక్కడ అతని మీద 3 కేసులు ఉన్నాయి. ఈ బోనంగి సత్యనారాయణ మీద కూడా ఒక 188 ఐపీసీ కేసు ఉంది. ఈ చింతపల్లి దగ్గర నుంచి వీళ్ళు సప్లై చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. చింతపల్లి దగ్గర నుంచి మాకవారిపాలెం ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ వివరాలు కూడా అక్కడ జిల్లాలకు అందజేయడం జరుగుతుంది. వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ టీమ్స్ కూడా వెరిఫై చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. గంజాయి ఒడిశా నుంచి వస్తుంది. అక్కడ స్వయంగా నేను కూడా పార్టిసిపేట్ చేశాను గంజాయి విధ్వంసంలో. సో అక్కడ ఏమవుతుందంటే, ఒడిశాలో చాలా నదీ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ నక్సల్ పరిస్థితులు కానీ ఇంకొకటి కానీ, అక్కడ ఇంకా గంజాయి కల్టివేషన్ ఉంది. ఆ గంజాయి కల్టివేషన్కి ఇక్కడ ఉన్నట్లు ఒక ఎన్హెచ్ ఉండదు, రకరకాల దారులు ఉంటాయి, కొండల్లో మోస్తారు. అక్కడ అప్పటికి మన ఈగల్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్ ఇప్పుడు చూశారు. చాలా అంతకుముందు 300 కేజీలు 500 కేజీలు చాలా దొరికేవి మనకి. ఇప్పుడు అట్లాంటి సంఖ్య కూడా తగ్గుతుంది. దాని అర్థం ఏంటి, మంచిగా ఫిల్టర్ అవుతూ వస్తుంది. చాలా తక్కువ కేసులు మన దాకా ముందే పట్టుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి ఒక కేసు మన దాకా వచ్చినా మనం కూడా ఇక్కడ అది వాడు డెస్టినేషన్ పోకముందే, దీంట్లో మన జిల్లా వాళ్ళు ఎవరు లేరు, అది డెస్టినేషన్ పోకముందే ఈ వెహికల్ చెకింగ్లో మనం ఆపుకొని పట్టుకోవడం జరిగింది. ఇది మంచి వర్క్ చేశారు మన వెహికల్ చెకింగ్ టీము. వాళ్ళు కూడా అలర్ట్గా ఉండడం వల్ల వీళ్ళు దొరికారు.